Yeah, welcome back to our daily current affairs session, my dear students. This is your Sean sir, Faculty of Geography and Current Affairs. ఓకే, ఇక మళ్ళీ మన టాపిక్లోకి వెళ్దాం. యాక్చువల్గా సంక్రాంతి వల్ల అఫ్కోర్స్ మనకి చాలా గ్యాప్ వచ్చింది అండ్ ఇప్పటి నుంచి వచ్చే వీడియోస్ మ్యాక్సిమం అంటే మినిమం మనకి 1 అవర్ ఉంటాయి, లేదు అంటే మీకు ఇది ఇంకా ఎక్స్టెండ్ అవ్వచ్చు. కావాలంటే మీరు దీన్ని పార్ట్ 1 పార్ట్ 2 లాగా సెగ్రిగేట్ చేసుకున్నారని చూసుకోండి. ఎందుకంటే మన మెయిన్ మోటో ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ ఒక్కటి మాత్రమే చెప్పడం కాదు, దాని చుట్టూ అల్లుకుని ఉన్న ఇటు స్టాటిక్ జీకే కానీ అటు సబ్జెక్ట్ కానీ అండ్ వీటన్నిటితో పాటు మనం ప్రొవైడ్ చేస్తుంది బైలింగ్వల్. గుర్తుపెట్టుకోండి, మనం ప్రొవైడ్ చేస్తుంది బైలింగ్వల్ అండి. మీరు మార్కెట్లో ఎక్కడైనా చూడండి, ఇలా బైలింగ్వల్లో ఏ డేటా కూడా మీకు అవైలబుల్ లేదు. కావాలంటే మీరు చూడండి, తెలుగు ఇంగ్లీష్ తెలుగు ఇంగ్లీష్ తెలుగు ఇంగ్లీష్ తెలుగు ఇంగ్లీష్ ఇలా ప్రతిదీ కూడా మనం ఇటు తెలుగు మీడియం పిల్లలకి అటు ఇంగ్లీష్ మీడియం పిల్లలకి వీళ్ళిద్దరికీ సాటిస్ఫై అయ్యే విధంగా దీన్ని మేమే దగ్గరుండి డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు ఒక లైక్ ఇచ్చుకోండి అండ్ మీ వాల్యుయబుల్ ఒపీనియన్స్ని కామెంట్లో కూడా చెప్పేసేయండి. ఓకే, ఇక మనం టాపిక్లోకి వెళ్దాం. బ్రిక్స్. జనరల్గా ఈ బ్రిక్స్ అనే టాపిక్ ఏ ఎగ్జామ్ అయినా మనకు చాలా ఇంపార్టెంట్. అందులో స్పెసిఫిక్గా ఇది మళ్ళీ ఇప్పుడు మనకి కరెంట్ అఫైర్స్లోకి వచ్చింది. సో ఇంకా ఇది ఎంత ఇంపార్టెంటో నేను మీ ఇమాజినేషన్గా వదిలేస్తున్నా. యాక్చువల్గా మీకు సంక్రాంతి ముందు ఈ టాపిక్ చెప్పాలి, కానీ మనం ఒక్క పాయింట్ కూడా మిస్ అయ్యామండి. ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా బ్రిక్స్ గురించిన డీటెయిల్డ్ అనాలిసిస్ మనం చేసేద్దాం. చలో, అసలు ఎందుకు ఈ న్యూస్ ఇప్పుడు వచ్చిందంటే, ఇప్పుడు బ్రిక్స్కి ఈ 2026కి అధ్యక్షత వహించే హోదా మన భారతదేశానికి సంక్రమించింది. ఇది ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన మెయిన్ ఇష్యూ. భారతదేశం యొక్క బ్రిక్స్ అధ్యక్ష పదవి 2026కి వచ్చిందని తెలుసుకోవచ్చు. అయితే కాస్త ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అయితే బ్రిక్స్ అంటే ఏంటో చెప్పగలుగుతారు, కానీ బిగినర్స్ కూడా మన కరెంట్ అఫైర్స్లో ఉండరు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పేద్దాం. బ్రిక్స్ అంటే సింపుల్ అండి. ఇక్కడ బి ఫర్ బ్రెజిల్, ఆర్ ఫర్ రష్యా, ఐ ఫర్ ఇండియా, సి ఫర్ చైనా, ఎస్ ఫర్ సౌత్ ఆఫ్రికా. అయితే ఈ టెర్మినాలజీలో మీరు కేవలం దీన్ని మాత్రమే కాసేపు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే సో ఇక్కడ ఒక చిన్న థింగ్ ఉందండి. ఆ థింగ్ ఏంటంటే గ్లోబల్ సౌత్. ఏంటి గ్లోబల్ సౌత్ అంటే గ్లోబల్ వైజ్గా మనం చూసుకుంటే ఈ దక్షిణాది దేశాలకి ఇవి ఇప్పుడు ఎమర్జింగ్ అవుతున్న దేశాలు. దక్షిణాది దేశాలు అంటే ఆసియాలో ఉన్న కొంచెం అండర్ డెవలపింగ్ నేషన్స్ ఆర్ డెవలపింగ్ నేషన్స్ కానీ, ఆఫ్రికాలో ఉన్న నేషన్స్ కానీ, సౌత్ అమెరికా కాంటినెంట్లో ఉన్న దేశాలు కానీ, వీటిని ఇవి ఎమర్జింగ్ అవుతున్న దేశాలు కాబట్టి ఇవన్నీ ఒక కూటమిగా ఒక అలియన్స్గా మనకి ఫామ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బ్రిక్ అంటే అర్థం ఏంటంటే ఇటుక. దీన్ని మనకి జిమ్ ఓనిల్ అనే ఒక ఆర్థికవేత్త ఈ పద ప్రయోగాన్ని చేయడం జరిగింది. అయితే ఇలా మనకి బ్రిక్ అనేది మొట్టమొదటిసారిగా 2009లో ఇది ఏర్పడడం జరిగింది. ఓకేనా, 2009లో ఇది ఏర్పడితే తర్వాత మనకి సౌత్ ఆఫ్రికా జాయిన్ అయింది. ఓకేనా, ఇలా సౌత్ ఆఫ్రికా జాయిన్ అయినప్పటి నుంచి అంటే 2011 నుంచి ఈ ఆర్గనైజేషన్ని మనం బ్రిక్స్గా పిలవడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా దీని గురించి మాట్లాడుకుంటే ఇదొక ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్. ఓకేనా, ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్. సార్ ఫార్మల్కి ఇన్ఫార్మల్కి తేడా ఏంటంటే, ఇన్ఫార్మల్ అంటే దీనికంటూ ఒక సెపరేట్ హెడ్ క్వార్టర్స్ ఉండదు, దీనికంటూ ఒక సెపరేట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఉండదు, సెపరేట్ ఆర్గనైజేషన్ ఇట్లాంటివి ఉండవు. ఇదేంటంటే ప్రతి సంవత్సరం ఇప్పుడు చూడండి, సభ్య దేశాలు మనకి ఎన్ని ఉన్నాయి? 5 దేశాలు ఉన్నాయి. ఈ సభ్య దేశాల్లోనే ఇది మనకి రొటేట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ దేశం నుంచి అధ్యక్షత ఇప్పుడు ఈ దేశానికి వెళ్ళింది, నెక్స్ట్ ఈ దేశానికి వెళ్తుంది, నెక్స్ట్ ఈ దేశానికి వెళ్తుంది, నెక్స్ట్ ఈ దేశానికి వెళ్తుంది, అలా అన్నట్లుగా. అంటే ఒక్కొక్క దేశం అట్లా ఇట్లా మారిపోతుంటుంది. అప్పుడు ఏ దేశం అయితే మనకు ఒక ఫ్రేమ్వర్క్ రెడీ చేసుకుంటుందో వాటిని మాత్రమే మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాము. అర్థమైందా? అలా ఎందుకు ఇది మన కళ్ళ ముందుకు వచ్చిందంటే గ్లోబల్ సౌత్కి ఊతమిచ్చే విధంగా, అంటే ఈ దక్షిణాది దేశాలన్నీ కూడా ఎమర్జింగ్ అవుతున్న దేశాలన్నీ కూడా ఇంకా డెవలప్ అయ్యే విధంగా ఒక కూటమి. ఈ కూటమిలో ఏంటంటే వీళ్ళు చూసుకుంటే ఫినాన్షియల్గా పరంగా, ట్రేడింగ్ పరంగా, క్లైమేట్ చేంజ్ పరంగా, అదేవిధంగా మ్యూచువల్ డిఫెన్స్ పరంగా, ఇవన్నిటి పరంగా వీళ్ళందరూ ఒకే తాటి మీద ఉండడం మనం ఇక్కడ గమనించుకోవచ్చు. అండ్ వాళ్ళ మధ్య ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నా కూడా ఒక దగ్గర కూర్చొని చర్చించుకొని ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. ఓకేనా, ఇలా బ్రిక్స్. అయితే ఎందుకు ఇప్పుడు మనకి న్యూస్లో ఉంది అంటే, సో ప్రస్తుతం మనం చూసుకుంటే ఇంతకుముందు బ్రెజిల్లో మనకి 17వ బ్రిక్స్ సమ్మిట్ అయిపోయింది. ఇవి మనకి ఎవ్రీ ఇయర్ మనకి కండక్ట్ అవుతాయండి, ప్రతి సంవత్సరం మనకి కండక్ట్ అవుతాయి. అయితే ఈ బ్రెజిల్ నుంచి ఈ అధ్యక్షత పదవి అనేది ఇప్పుడు మనకి ఇండియాకి రావడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో ఈ సంవత్సరం మొత్తం మనకి బ్రిక్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ అని ఇక్కడ మీరు గమనించవచ్చు. ఓకేనా, ఇంకా దీని గురించి అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని ఎలా అడగొచ్చు, ఇవన్నీ ఇప్పుడు మనం డీటెయిల్గా ఇదంతా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దాని ముందు ఇక్కడ నేను మీకు ఇచ్చిన ఈ చార్ట్ని కాస్త మనం గమనిద్దాం. ఇక్కడ చూడండి,
అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి ఎప్పుడు ఫామ్ అయిందంటే 2006 జూలైలో ఇది మనకి ఫామ్ అవడం జరిగింది. ఓకేనా, 2006లో ఫామ్ అవడం. మరి ఇంతకుముందు మీరు 2009 అన్నారు కదా, నేను చెప్తా. అయితే ఇక్కడ చూడండి, ఈ టర్మ్ అంటే ఏంటి, బ్రిక్ అంటే ఏంటి, ఇటుక కదా. దీన్ని ఎవరు అడ్రస్ చేశారంటే జిమ్ ఓ నిల్ అనే ఒక ఆర్థికవేత్త. ఓకేనా, ఆ ఆర్థికవేత్త ఇలా ఈ పద ప్రయోగాన్ని మనకు చేయడం జరిగింది. ఒకసారి చూడండి, అతని పేరేంటి మనకి, జిమ్ ఓ నీల్. ఓకేనా, ప్రశాంత్ నీల్ లాగా జిమ్ ఓ నీల్ అని గుర్తుపెట్టుకోండి. ఈయన మొట్టమొదటిసారిగా బ్రిక్ అనే పద ప్రయోగం చేసిండు. మరి బ్రిక్ అంటే ఏంటి, బ్రెజిల్ కానీ, రష్యా కానీ, ఇండియా కానీ, చైనా కానీ ఇలా మనకు చేస్తే వీళ్ళు మొట్టమొదటి సమ్మిట్ని అంటే ఫస్ట్ సమావేశాన్ని ఎక్కడ ఏర్పరచుకున్నారంటే, ఇది ఇంపార్టెంట్, మెనీ టైమ్స్ అడిగారు, ఎకతెరిన్బర్గ్. రాసుకోండి, నీట్గా రాసుకోండి, ఎకతెరిన్బర్గ్. ఎక్కడుంది సరే ఈ ఎకతెరిన్బర్గ్ అంటే, ఇది మనకి రష్యాలో కనబడుతుంది. ఓకేనా, సో రష్యాలో కనబడుతుంది. ఎప్పుడు 2009లో మొట్టమొదటి సమావేశం జరిగింది. ఇది మీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. ఓకేనా, ఇలా రష్యాలో ఎకతెరిన్బర్గ్లో జరిగింది. అయితే ఈ అధ్యక్షత అనేది మనకి ఎలా రొటేట్ అవుతుందంటే, చూడండి మీకు ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పోతుంది, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. మరి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఇప్పుడు మీరు చూడండి, బ్రిక్స్ అని ఉందా, ఇప్పుడు మనకి బ్రిక్స్ అని ఉంది. ఈ బ్రిక్స్లో మొట్టమొదటిసారిగా ఇప్పుడు రష్యా తీసేసుకుంది. ఓకేనా, ఎస్, రష్యా ఎలిమినేట్ అయిపోయింది ఇప్పుడు. అంటే ఫస్ట్ అధ్యక్షత ఇక్కడ జరిగితే నెక్స్ట్ ఇప్పుడు మనం ఆల్ఫాబెటికల్ చూసుకుందాం. ఇప్పుడు BICSలో అన్నిటికంటే ముందు వచ్చే లెటర్ ఏంటి మనకి, బిఏ కదా, ఎస్, బీనే. అయితే ఆ తర్వాత మనం చూసుకుంటే మనకు వచ్చేది చైనా కదా, సరే, తర్వాత ఇది వచ్చింది. ఆ తర్వాత మనం చూసుకుంటే మనకు వచ్చేది ఇండియా కదా, ఆ తర్వాత మనం చూసుకుంటే చైనా కదా. ఇలా దీన్ని డిజైన్ చేసుకున్నారు. కాకపోతే తర్వాత ఏమైందంటే వీళ్ళకి లైక్ ఒకసారి వీళ్ళకి ఇచ్చుకోండి, అలా ఇది మనకి ఇట్లా డిస్టర్బ్ అయిపోయింది అన్నట్టుగా. కానీ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ దాన్ని మనం తీసుకోవడం ఇక్కడ గమనించవచ్చు. ఓకేనా, ఇంకా తర్వాత మనం చూసుకుంటే సౌత్ ఆఫ్రికా ఎప్పుడు జాయిన్ అయ్యారంటే, ఇది మనకి 2010లో జాయిన్ అవ్వడం జరిగింది. ఓకేనా, సౌత్ ఆఫ్రికన్లో మనకి 2010లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇలా సౌత్ ఆఫ్రికా జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటి సమ్మిట్ని మనం 2011లో కండక్ట్ చేయడం జరిగింది. ఓకేనా, 2011లో ఇది కూడా మనం ఎక్కడ, సన్యా అనే ప్రాంతంలో. ఈ సన్యా ఎక్కడుంది సార్ అంటే, ఇది మనకి చైనాలో ఉందండి, ఉంది. ఇప్పుడు మీరే చెప్పండి, మొట్టమొదటి సమ్మిట్ ఎప్పుడైంది, 2009లో అయిందా కాలేదా? తర్వాత 2010లో ఎవరు జాయిన్ అయ్యారు, సౌత్ ఆఫ్రికా జాయిన్ అయింది. మరి 2011లో అప్పుడు అఫీషియల్గా బ్రిక్స్ అనే ఒక సమ్మిట్ జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకి ఓన్లీ బ్రిక్ మాత్రమే జరిగింది. ఓకేనా, సౌత్ ఆఫ్రికా జాయిన్ అయినప్పుడు బ్రిక్ ఎన్నో సమావేశాలు ఉంది సార్ అంటే, ఇది 2009 అనేది 1వ సమావేశం, 2010 అనేది 2వ సమావేశం, 2011 అనేది మనకి 3వ సమావేశం. ఈ 3వ సమావేశంలో పూర్తిగా ఇప్పుడు మనం చూస్తున్న బ్రిక్స్గా ఇది ఆవిర్భవించిందని ఇక్కడ మనం మాట్లాడుకుందాం. ఓకేనా, అయితే దీని ఆబ్జెక్టివ్స్ అంటే అసలు ఇది ఎందుకు ఏర్పడింది, దీని లక్ష్యాలు అని మనం ఇక్కడ సింపుల్గా మాట్లాడుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే మీరు గమనించండి, నేను ఇప్పటివరకు మొత్తుకున్నా కదా, ఎమర్జింగ్ కంట్రీస్, గ్లోబల్ సౌత్ అని. ఇవి చూడండి, ఎమర్జింగ్ ఎకానమీస్ ఇన్ గ్లోబల్ పాలిటిక్స్ అంటే ఏవైతే ఇప్పుడు ఎమర్జింగ్గా మన కళ్ళ ముందు కనబడుతున్నాయో ఆ ఎకానమీ, ఆ కంట్రీస్ని ఊతమిచ్చే విధంగా ఇది మన కళ్ళ ముందుకు వచ్చింది. నెక్స్ట్, ఛాలెంజ్ డామినెన్స్ ఆఫ్ ది వెస్టర్న్ నేషన్ ఇన్ IMF అండ్ వరల్డ్ బ్యాంక్. ఇప్పుడు చూడండి, మనందరికీ అప్పు కావాలనుకుంటే మనం ఎవరిని చూస్తాం, అయితే యూఎస్ఏని అడుక్కుంటాం, ట్రంప్ని, లైక్ ఇలాంటి వాళ్ళని. అయితే వరల్డ్ బ్యాంక్ కానీ IMF కానీ వీళ్ళే మనకు అప్పు ఇవ్వాలా, మనమే సెపరేట్గా ఒక బ్యాంక్ పెట్టుకుంటే అయిపోదు కదా. అలా ఇక్కడ వచ్చిందంటే ఈ పాశ్చాత్య దేశాల యొక్క డామినెన్స్ని తగ్గించే విధంగా వీళ్ళు రెడీ అయిపోయారు. మరి నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి సార్ అంటే, గ్రేటర్ వాయిస్ అండ్ రిప్రజెంటేషన్ ఫర్ ద ఎమర్జింగ్ ఎకానమీస్ అంటే మా తరపున కూడా ఒక బలమైన గొంతుక వినబడాలి అనే ఉద్దేశంతో ఇది తయారైంది. నెక్స్ట్, ఈ డేటా వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇక మనం చూద్దాం, ఈ 5 కంట్రీస్ని మనం గమనిస్తే, ఈ 5 కంట్రీస్ కనుక ఒకటైతే ఇవి ప్రపంచ జనాభాలో 41% జనాభాని ఇవి మాత్రమే ఆక్రమిస్తాయి. అంటే చాలా పెద్దది కదా. నెక్స్ట్, ప్రపంచ GDP అంటే ప్రపంచం మొత్తం సంపాదిస్తున్న సంపాదన చూసుకుంటే ఇవి 24%ని ఆక్రమిస్తున్నాయి. నెక్స్ట్, ప్రపంచం మొత్తం జరుగుతున్న ట్రేడ్ని గమనిస్తే ఇవి 16% వరకు తమ వాటాన్ని కలిగి ఉన్నాయి. తర్వాత ఇవి ప్రపంచ భూభాగాన్ని మొత్తంగా గమనిస్తే అప్రాక్సిమేట్లీ 29% వరకు ఇవి యాడ్ అవుతున్నట్లుగా కనబడుతున్నాయి. ఓకే, ఇది ఆబ్జెక్టివ్స్ అయిపోయింది. ఆ 5 దేశాల తాలూకా వాటి ఇన్ఫర్మేషన్ అయిపోయింది. అసలు ఏ సమ్మిట్ ఫస్ట్ మనకి ఎప్పుడో వచ్చింది, జిమ్ ఓ నీల్ ఏం మాట్లాడిండు, ఇవి మనం మాట్లాడేసుకుందాం.
నెక్స్ట్ న్యూ మెంబర్స్ అంటే ఇందులో కొత్తగా జాయిన్ అయిన ఈ సభ్య దేశాలు ఏమిటి అంటే ఇది మనకి ఎక్స్పాండ్ అవుతుందండి. దీంట్లో ఇంకా 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 చేర్చుకుంటున్నారు కొత్తగా జాయిన్ అవుతున్న సభ్య దేశాలు. ఇలాంటి దాని మీద మీకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఫ్రేమ్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు చూడండి, ఆఫ్టర్ ద అడిషన్ ఆఫ్ ది 5 న్యూ మెంబర్స్ అంటే కొత్తగా 5గురు జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు చూసుకుంటే బ్రిక్స్ అనేది బ్రిక్స్ ప్లస్గా మన కళ్ళ ముందుకు వచ్చింది. రేపు పొద్దున్న ఎవరైనా మిమ్మల్ని బ్రిక్స్ ప్లస్ అంటే ఏంట్రా అని అడిగితే మీరు ఏం చెప్పాలి తెలుసా? అరే ఏం లేదురా, బ్రిక్స్లో కొత్తగా 5 దేశాలు యాడ్ అయినాయి, దాన్నే మనం బ్రిక్స్ ప్లస్గా పిలుస్తున్నాం అని ఒక మాట చెప్పేసండి. ఓకేనా? అయితే ఇందులో ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. ఈ పాయింట్ నోట్. మరి ఆ యాడ్ అయిన దేశాలు ఏంటి? యాడ్ అయి ఒక దేశం మళ్ళీ వెనక్కి వెళ్ళింది, అదేంటి? ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ యాడ్ అయిన దేశాలు ఏంటంటే మనం చూసుకుంటే ఒకటి ఇరాన్, ఇండోనేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇథియోపియా, ఈజిప్ట్. సో సింపుల్గా మీరు ఒక చిన్న కోడ్లా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఒక చిన్న కోడ్లా గుర్తుపెట్టుకోండి. ఇరాన్, ఇండోనేషియా, ఓకేనా, ఈజిప్ట్, ఇథియోపియా, దీంతో పాటుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఓకేనా? చాలా సింపుల్గా ఉంది కదా మన కోడ్. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఐ 2 టైమ్స్ వస్తుంది, ఈ 2 టైమ్స్ వస్తుంది, తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇలా వచ్చింది కదా. చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవడం, పెద్ద ప్రాబ్లం ఏం లేదు కదా. I² E² లాగా గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అయితే ఇందులోకి వచ్చి ఆ వెళ్ళిపోయిన దేశం ఏంటంటే దాని పేరే అర్జెంటీనా. ఇప్పుడు చూసుకోండి, ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి ఇంకొక ఏ కలిపితే అంటే అర్జెంటీనా వచ్చింది, మళ్ళీ బ్యాక్ అయిపోయింది. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే మీకు A² E² I² అంటే ఇలా ఇన్ని దేశాలు వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. ఇందులో నోట్ ఏంటంటే అర్జెంటీనా, ఈ ఒక్కదాన్ని మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ కాస్త ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకుంటే నేను ఇప్పుడు చెప్పాను కదా, IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా అప్పులు ఈ బ్యాంకు నుంచే తెచ్చుకుంటాయి. అయితే ఆ బ్యాంకు నుంచి కాకుండా వీళ్ళే సెపరేట్గా ఇంకొక బ్యాంకునే, ఒక్క నిమిషం అండి, ఓకే యా, కొంచెం పండగ వెదర్ వల్ల గొంతు మారిపోయింది. యా. సో ఇక్కడ మనం ఏంటంటే ఈ బ్రిక్స్ దేశాలన్నీ కలిపి మనకు కొత్త బ్యాంక్ని సెటిల్ చేస్తాయి. ఆ బ్యాంక్ పేరు ఏంటంటే న్యూ డెవలప్డ్ బ్యాంక్. ఓకే, దాని పేరేంటి? న్యూ డెవలప్ బ్యాంక్. ఈ న్యూ డెవలప్ బ్యాంక్ ఎప్పుడు ఏర్పడిందని మన క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతుంది. ఎప్పుడు ఏర్పడింది? 2014లో ఇది ఏర్పడడం జరిగింది. ఓకేనా? సో ఇలా 2014లో ఇది ఏర్పడింది. ఇది ఏర్పడుతూ ఇందులో ఉన్న సభ్య దేశాలు మొత్తం కూడా $100 బిలియన్ ఈ బ్యాంక్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అని మనకి క్వశ్చన్స్ ఫ్రేమ్ అవడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారంటే ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ షాంఘైలో. ఓకేనా? దీన్ని ఎక్కడ చేశారంటే మనకి షాంఘై, చైనాలో దీన్ని చేయడం జరిగింది. షాంఘై మనకి చాలా పెద్ద సిటీ అండి. ఇక్కడ దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, తర్వాత మనం చూసుకుంటే 2021కి ఈ బ్రిక్స్ అనేది మనకి స్పేస్ ప్రోగ్రామ్ని కూడా లాంచ్ చేసింది. ఓకేనా? ఈ 5 దేశాలు కలిపి మనకి 6 శాటిలైట్లు అండ్ 5 స్టేషన్స్ని ప్లాన్ చేసే దిశగా మనకు కనబడుతున్నాయి. ఇక 15th బ్రిక్స్ సమ్మిట్, ఓకేనా, 15వ బ్రిక్స్ సమ్మిట్ని మనం చూసుకుంటే ఈ బ్రిక్స్ సమ్మిట్లో కొత్తగా 6 దేశాలు రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం చెప్పాం కదా 6 దేశాలు. ఇప్పుడు చూడండి 6 దేశాలు, కానీ మనకి అర్జెంటీనా అనేది వెనక్కి తగ్గడం జరిగింది. ఓకేనా? తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పటివరకు మనం ఏంటి బ్రిక్స్ గురించి మాట్లాడుకున్నాం. ఓకేనా? మనం ఇప్పటివరకు బ్రిక్స్ గురించి మాట్లాడుకున్నాం. అదేవిధంగా మనం బ్రిక్స్ ప్లస్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ గురించి మాట్లాడుకున్నాం. ఓకేనా? ఈ బ్యాంక్ ఎవరు ఇస్తారంటే బ్రిక్స్ది. మరి బ్రిక్స్ అంటే ఏంటి? నార్మల్గా 5 దేశాలు. మరి బ్రిక్స్ ప్లస్ అంటే ఏంటి? దీనికి ఇంకొక 5 దేశాలు అడిషనల్గా వచ్చినాయి. ఏంటి? మనకి ఇరాన్ కానీ, ఇండోనేషియా కానీ, ఈజిప్ట్ కానీ, ఇథియోపియా కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ. అర్జెంటీనా అనేది వచ్చింది, మళ్ళీ తిరిగి వెళ్ళింది, అందుకు దీన్ని మనం కన్సిడర్ చేయొద్దు. తర్వాత ఇప్పుడు మన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, ఇది ఎవరి బ్యాంక్ సార్ అంటే ఇది బ్రిక్స్కి సంబంధించిన బ్యాంక్. ఓకేనా? 2014లో ఏర్పడింది, షాంఘైలో ఉంటుంది. అయితే ఈ NDBలో ఆ న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో మనకి కొత్తగా జాయిన్ అయిన దేశాలు ఏంటని కూడా మనం అడగడానికి ప్రాబబిలిటీ ఉంది. ఓకేనా? ఒకటి మనం చూసుకుంటే ఇక్కడ బంగ్లాదేశ్ యాడ్ అయింది, రెండవది UAE యాడ్ అయింది, మూడవది ఈజిప్ట్ కూడా యాడ్ అయింది. ఓకే, అయితే ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి ప్రెసిడెంట్ ఎవరు అని మన క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి చాలా ఆస్కారం ఉంది.
కోర్స్ ఇది ఇంతకుముందు మన ఎగ్జామ్స్లో అడిగారు. ఆవిడ ఎవరంటే దీనికి దిల్మా రోసెఫ్, దిల్మా రోసెఫ్ అనే ఒక మహిళ దీనికి లైక్ చైర్మన్గా ఈ బ్యాంకు కనబడుతుంది. కోర్స్ ఆ క్వశ్చన్ ఇంతకుముందు అడిగారండి, చాలా జాగ్రత్త. ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి మనకి చైర్మన్ ఎవరు అనే క్వశ్చన్ మనకి ఇంతకుముందు ఫ్రేమ్ అయింది. ఓకేనా, ఇది మన బ్రిక్స్ గురించి మాట్లాడుకున్న విషయాలు. ఇక్కడ చూడండి మీరు తెలుగులో బ్రిక్స్ మూలాలు ఏంటి, ఇది 2006లో మనకి వస్తే 2009లో అఫీషియల్గా ఎకతెరిన్బర్గ్లో ఫస్ట్ సమావేశాన్ని కండక్ట్ చేసుకుంది. 2010లో ఇందులో సౌత్ ఆఫ్రికా జాయిన్ అయింది. 2011లో సౌత్ ఆఫ్రికాతో సహా మనం సన్యా అనే ప్రాంతం చైనాలో దీన్ని మనం బ్రిక్స్గా మన కళ్ళ ముందుకు వచ్చింది. తర్వాత ఇందులో చూసుకుంటే ప్రభుత్వ అధినేతలు కానీ వీళ్ళందరూ కూడా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎకతెరిన్బర్గ్లో మనకి మీట్ అయ్యారు. 2011 దక్షిణాఫ్రికా చేరడంతో బ్రిక్ కాస్త బ్రిక్స్గా మారింది. బ్రిక్స్ కంటూ ఎలాంటి ప్రధాన కార్యాలయం లేదు, అదేవిధంగా ఎలాంటి అఫీషియల్ లాంగ్వేజ్ లేదు. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకోండి బ్రిక్స్ అధ్యక్ష పదవిని ఎలా నిర్ణయిస్తారంటే, సో దీన్ని ఇక్కడ ఆవర్తన పద్ధతి అంటే మన భాషలో ఏంటంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనం దీన్ని తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఎస్, ఇలా మనం చూసుకోవచ్చండి. ఓకే, అయితే ఇప్పటి వరకు ఈ బ్రిక్స్ వల్ల మనకి మన ఇంపార్టెన్స్ ఏమైనా ఒరిగిందా అంటే ఎస్ ఉందండి. అదేంటి అంటే ఈ ప్లాట్ఫామ్ మీద మన ఇండియా ఎప్పుడైతే జాయిన్ అయిందో, అంటే ఎప్పుడైతే మన ఇండియా దీనికి అధ్యక్షత ఇంతకుముందు వహించడం జరిగిందండి, ఆ అధ్యక్షత వహించడం ద్వారా మనం కొన్ని విషయాన్ని సార్ట్అవుట్ చేసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అని ఒక పర్సన్ ఉన్నా, నేను అంటే మీ శ్రవణ్ సార్ని ఉన్నా, నా స్టూడెంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు, తన పేరు తరుణ్. ఇంకో అబ్బాయి ఉన్నాడు, అతని పేరు ఏంటంటే మనకి పాల్ అని ఒక పర్సన్ ఉన్నాడు. అదేవిధంగా ఇంకొక అమ్మాయి ఉంది, తన పేరు ఏంటంటే మనకి ప్రియా అని, ఇలా మనకు ఉన్నారు. అదేవిధంగా ఇంకో చూసుకుంటే అశ్విని అనే ఇంకొక పర్సన్ కూడా మనకి ఇలా ఉన్నారు. అయితే నాకు వచ్చేసి ఎవరితో నాకు వైరం ఉందంటే ఈ అశ్వినితో నాకు వైరం ఉండడం జరిగింది. అయితే మనందరం కూడా ఒకే గ్రూప్లో ఉన్నాం కదా, అప్పుడు మనందరం కూడా ఒకే దగ్గర చర్చించుకుంటాం కదా, అప్పుడు మన ప్రాబ్లమ్స్ ఏమున్నాయో నేను ఈవిడకి చెప్పుకుంటా, ఆవిడ ఇష్యూస్ ఏమున్నాయో నాకు చెప్పుకుంటుంది. వీళ్ళందరూ కూడా అప్పుడు మన మధ్యలో ఒక సఖ్యతను కుదిర్చే విధంగా వీళ్ళు మనకి తయారవుతారు కదా, అలా మనం ఇప్పుడు దీన్ని మాట్లాడుకోవచ్చు. అయితే చైనాకి మనకు ఉన్న ఒక ఇష్యూ ఏంటి, అప్పుడెప్పుడో 1962లో చైనాకి మనకి యుద్ధం జరగడం వల్ల చైనా మన దేశం నుంచి ఇన్వైట్ చేసిన ఒక ప్రాంతాన్ని మనం చూసుకుంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం కదా, అలా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ సంబంధించిన ఆ విషయం కూడా ఇక్కడ రిజాల్వ్ అయిపోయింది దీనివల్ల. ఓకేనా, అదేవిధంగా చూసుకుంటే మన గొంతు అనేది ఇప్పుడు గ్లోబల్ వైజ్గా వినబడుతుంది. అదేవిధంగా చూసుకుంటే 2017లో జరిగిన డోక్లాం ఇష్యూ, ఈ డోక్లాం ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఇది ఒక ట్రై జంక్షనల్ పాయింట్గా ఉంటుంది. ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఒకటి చూసుకుంటే మనకి భారత్తో కనబడుతుంది, అదేవిధంగా చూసుకుంటే చైనాతో కనబడుతుంది, అదేవిధంగా చూసుకుంటే భూటాన్తో కనబడుతుంది. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. కోర్స్ ఇది మీ పీవైక్యూ క్వశ్చన్. ఎందులో అడిగారు సార్ అంటే ఎస్ఎస్సి జీడీ లాంటి దాంట్లో దీన్ని అడగడం జరిగింది. డోక్లాం రేంజ్ అనేది మనకి ఏ 3 దేశాల మధ్య ఒక సరిహద్దు వివాదాస్పదమైన ప్రాంతం అంటే మీరు భారత్, భూటాన్, చైనా అని చెప్పొచ్చు. దీని మీద కూడా ఒక రిజాల్వెన్స్ స్టార్ట్ అయింది. అండ్ కోర్స్ ఆల్ ద బ్రిక్స్ కంట్రీస్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ది G20 గ్లోబల్ 20 నేషన్స్ ఉన్నాయి కదా. ఆల్రెడీ ఒక కోడ్ చెప్పా కదా, గురూజీ సీతా అబ్ ఎస్ఎస్సి ఎఫ్సిఎంఏ కామ్ కార్తీక్ అనే కోడ్ మీకు చెప్పిన గుర్తుంది లేదో, దాని మీద నేను మన సంబంధించిన ఒక కోడ్ కూడా మీకు ఏంటి షార్ట్స్ కూడా చేయడం జరిగింది. ఓకేనా, ఎస్, ఇక చూడండి ఇది దీనికి సంబంధించిన ఇష్యూస్ అండి. బ్రిక్స్ అనే టాపిక్ మనకు వచ్చింది కాబట్టి ఇవన్నీ దీనికి సంబంధించిన ఇష్యూస్. కోర్స్ అదేవిధంగా మీరు ఇక్కడ కొన్ని పాయింట్స్ని గమనించవచ్చు. ఆ పాయింట్స్ ఏంటి అంటే ఇక్కడ మీరు చూసుకుంటే కొన్ని పాయింట్స్ గమనించవచ్చండి. బ్రిక్స్ సమ్మిట్స్, మీరు ఇంకా ఈ బ్రిక్స్ సమ్మిట్స్ మీరు డైరెక్ట్గా ఇలా వికీపీడియాలోకి వెళ్ళి కూడా మీకు ఆ బ్రిక్స్ సమ్మిట్స్ కనబడతాయండి. ఓకేనా, సో ఫస్ట్ బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది, సో చూడండి ఇక్కడ ఫస్ట్ బ్రిక్స్ సమ్మిట్ రష్యాలో ఎకతెరిన్బర్గ్లో జరిగింది. ఓకేనా, సెకండ్ బ్రిక్స్ సమ్మిట్ చూసుకుంటే ఇది మనకి బ్రెజిల్లో జరిగింది. థర్డ్ బ్రిక్స్ సమ్మిట్ చూసుకుంటే మనకి చైనా సన్యాలో జరిగింది. ఓకేనా, మరి ఫోర్త్ బ్రిక్స్ సమ్మిట్ చూసుకుంటే మనకి చూడండి ఫోర్త్ ఎక్కడ జరిగింది, మన ఇండియాలో జరిగింది. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు 2012లో మన కళ్ళ ముందుకు వచ్చింది. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే మన ఇండియా కండక్ట్ చేసిన కొంచెం ఇంపార్టెంట్ అండి. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ 8th బ్రిక్స్ సమ్మిట్, ఇప్పుడు చూసుకుంటే 4th బ్రిక్స్ సమ్మిట్, అదేవిధంగా 8th బ్రిక్స్ సమ్మిట్. ఓకేనా, ఈ 8th బ్రిక్స్ సమ్మిట్ మన దేశంలో గోవాలో జరిగింది. ఓకే, 8th బ్రిక్స్ సమ్మిట్. అదేవిధంగా మళ్ళీ మనం చూసుకుంటే 13th బ్రిక్స్ సమ్మిట్, ఇది మన దేశంలో మళ్ళీ న్యూఢిల్లీలో జరిగింది. ఓకేనా, అలా ఇది మన కళ్ళ ముందుకు ఇప్పుడు మళ్ళీ 18వ బ్రిక్స్ సమ్మిట్గా ఇది ఇప్పుడు మన కళ్ళ ముందుకు ఇండియాలోకి రావడం జరిగింది. ఓకేనా, ఇది దీనికి సంబంధించిన డీటెయిల్డ్ రివ్యూ. మీకు రేపొద్దున బ్రిక్స్ అనే ఒక క్వశ్చన్ మీకు ఫ్రేమ్ అయింది అంటే
మీకు అసలు బ్రిక్స్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి నేను చెప్తున్న క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ వెతకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిక్స్ అంటే ఏంటి, నెక్స్ట్ అసలు బ్రిక్స్ ఎందుకు వచ్చింది, నెక్స్ట్ అసలు బ్రిక్స్ ఎప్పుడు వచ్చింది, అసలు బ్రిక్స్ ఎక్కడుంటుంది, తర్వాత అసలు బ్రిక్స్ని ఎవరు నడిపిస్తారు, ఓకే అదేవిధంగా అసలు బ్రిక్స్ ఏ ఏ ఫీల్డ్లలో మనకు టచ్ అవుతుంది, అసలు బ్రిక్స్ ఎలా మన కళ్ళ ముందు వర్కౌట్ అవుతుంది, ఇవన్నీ క్వశ్చన్స్ని నేను ఇన్ డీటెయిల్గా చెప్పడం జరిగింది. అఫ్కోర్స్ మీరు చూసిన WH క్వశ్చన్స్ అన్నీ కూడా బ్రిక్స్కి సంబంధించి నేను పటాపంచలు చేసేస్తా. ఓకే, ఈ బ్రిక్స్లో మనం చూసుకుంటే భారత్ అధ్యక్షత వహించినవి మాత్రం కాస్త గుర్తుపెట్టుకోండి. ఒకటి 4th, ఒకటి 18th, ఒకటి 13th సెషన్, అదేవిధంగా ఇప్పుడు రాబోతుంది ఎన్నో సెషన్, 18వ సెషన్. ఓకేనా, ఇవన్నీ కూడా ఇది న్యూఢిల్లీలో, ఇది గోవాలో, ఇది న్యూఢిల్లీలో. ఈసారి ఎక్కడ జరుగుతుందో జరిగిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఇంతకుముందు అంటే ఇది 17ది కదా, సరే ఇది 18ది కదా, 17ది ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్లో జరిగింది. ఈ బ్రెజిల్ నుంచి ఈ పగ్గాలు ఇప్పుడు మన ఇండియాకి వచ్చాయి. ఓకేనా, ఇది బ్రిక్స్కి సంబంధించి 360 డిగ్రీస్లో మనం కొట్టేసినాం. చలో ఏ ఎగ్జామ్కైనా మీరు వెళ్ళండి, నేను చెప్తున్న ఈ డేటా ఎనాఫ్ సరిపోతుంది. మళ్ళీ కరెంట్ అఫైర్స్లో ఇంకేదైనా కొత్త పార్ట్ యాడ్ అయితే అప్పుడు మళ్ళీ మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఓకేనా.